తన సోదరుడు మాజీ సీఎం జగన్ పై మరోసారి ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే జగన్ అసెంబ్లీకి ఎందుకు వెళ్లటం లేదని ప్రశ్నించారు. ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోవటానికి కాదని, సొంత మైకుల ముందు కాదు అసెంబ్లీ మైకుల ముందు మాట్లాడమని అంటూ చురకలంటించారు. మీకు చిత్తశుద్ది ఉంటే నిండు సభలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సభ దద్దరిల్లేలా చేయండి అంటూ ఫైర్ అయ్యారు. షర్మిల ట్విట్టర్లో ఆడలేక మధ్యలో ఓడు అన్నట్లుంది వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తీరు. బడ్జెట్ బాగోలేదని, రాష్ట్ర ప్రజలకు ఉపయోగం కాని బడ్జెట్ అని కాంగ్రెస్ పార్టీ వైసీపీ కంటే ముందుగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం. మేము చెప్పిందే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. మీకు మాకు పెద్ద తేడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి 38% వచ్చినా అసెంబ్లీకి వెళ్లనప్పుడు మీకు మాకు తేడా లేదు. 38% ఓట్ షేర్ పెట్టుకుని అసెంబ్లీకి పోని వైసీపీని నిజానికి ఒక ఇన్సిగ్నిఫికెంట్ పార్టీగా మార్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అసెంబ్లీలో అడుగు పెట్టలేని, ప్రజా సమస్యల కోసం సభల్లో పట్టుబట్టలేని, పాలకపక్షాన్ని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించలేని అసమర్థ వైసీపీ ఇవాళ రాష్ట్రంలో అసలైన ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ. ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోవటానికి కాదు, సొంత మైకుల ముందు కాదు అసెంబ్లీ మైకుల ముందు మాట్లాడమని. మీకు చిత్తశుద్ది ఉంటే నిండు సభలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సభ దద్దరిల్లేలా చేయండి. ప్రతిపక్షం కాకపోయినా 11 మంది ప్రజాపక్షం అనిపించుకోండి. ఇప్పటికీ అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేకుంటే రాజీనామాలు చేయండి, ఎన్నికలకు వెళ్ళండి. అప్పుడు ఎవరు ఇన్సిగ్నిఫికెంట్, ఎవరు ఇంపార్టెంట్ తేలుతుంది కదా. వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలి, లేదా దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లి బడ్జెట్ మీద చర్చించాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతల సూపర్ 6 పథకాలకు నిధుల కేటాయింపుపై నిలదీయండి అంటూ విమర్శలు గుప్పించారు.